హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ ఫ్రమ్ అబుదాబి. ఐ యామ్ యువర్ అంబిక విజయ్. యూఏఈలో ఉన్న తెలుగు వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే ఐ హోప్ యూ ఆల్ ఆర్ సేఫ్ అండ్ సెక్యూర్. ఆబ్వియస్‌గా కొంచెం భయం ఉంటది. కొంచెం టెన్షన్ సిట్యుయేషన్స్ ఉన్నవి. టెన్షన్ ఉంటది, ఆబ్వియస్‌గా టెన్షన్ పడొద్దని నేనేం చెప్పట్లేదు. కానీ తొందరలోనే అన్నీ సెట్ అవుతావి అన్న హోప్‌తో మనము ముందడుగేయాలన్నమాట. యెస్. ఎట్ ద సేమ్ టైమ్ యూఏఈ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఫెంటాబులస్ జాబ్ అండి. 94% ఆఫ్ ఇంటర్సెప్షన్ రేట్ ఈస్ నాట్ స్మాల్ టాస్క్ అండి. దే ఆర్ రియల్లీ డూయింగ్ హార్డ్ వర్క్. నిజంగా అంటే ఐ ట్రూలీ సెల్యూట్ టు ద యూఏఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ నార్మల్ అండి. స్కూల్స్ ఒకటే డిస్టెన్స్ లెర్నింగ్‌లో ఉన్నవి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అన్నీ గూడా నార్మల్‌గానే మాల్స్‌కెళ్తున్నాము, వెజిటబుల్ షాపింగ్‌కెళ్తున్నాము, ఆఫీస్‌కెళ్తున్నారు అందరూ. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ నార్మల్ అండ్ ఈద్ హాలిడేస్ గూడా ఉన్నవి. హౌ యూ ఆర్ సెలబ్రేటింగ్ ఈద్ దట్ దిస్ ఈసారి ఈద్ వచ్చేసి సంథింగ్ న్యూ, సంథింగ్ డిఫరెంట్ అన్నమాట. యాహ్! బట్ వి హావ్ టు మూవ్ ఆన్. సో, కమింగ్ టు ద పాయింట్ అండి. కమింగ్ టు ద పాయింట్. యూఏఈలో ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి అన్నది ఫస్ట్ మాట్లాడుకుందాం. అండ్ దెన్ పోలీస్ క్లియరెన్స్ కానివ్వండి అండ్ లైసెన్స్ ఎట్లా తీసుకోవాలి, ఇన్‌ఫ్లుయెన్సర్ లైసెన్స్ ఎట్లా తీసుకోవాలన్న ప్రాసెస్ గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే అన్ని కంట్రీస్‌లో లాగా యూఏఈలో గూడా కంటెంట్ క్రియేటర్స్‌కి మంచి ఫ్యూచర్ ఉంటది. దేర్ ఈస్ నో డౌట్. బట్ స్ట్రిక్ట్‌లీ వి హావ్ టు ఫాలో సర్టెన్ రూల్స్. ఇక్కడ రూల్స్ ఫాలో అవ్వకపోతే ఏమైతది అన్న సంగతి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. ఇన్‌స్టాగ్రామ్ గాని, యూట్యూబ్ గాని, టిక్‌టాక్ గాని, ఫేస్‌బుక్ గాని, ఏ సోషల్ మీడియాలో అయినా సరే మనం జస్ట్ కంటెంట్ క్రియేట్ జేసి దాన్ని అప్‌లోడ్ జేయడము అనేది ఇక్కడ అట్లా కుదరదండి. వి హావ్ టు ఫాలో సర్టెన్ రూల్స్ వెరీ స్ట్రిక్ట్‌లీ. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటన్నది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకిక్కడ పోలీస్ క్లియరెన్స్ ఉండాలి అండ్ లైసెన్స్ గూడా ఉండాలి. యెస్. కంటెంట్ క్రియేటర్స్‌కి ఇక్కడ లైసెన్స్ ఈస్ మ్యాండేటరీ అండి. మనము మన దగ్గర లైక్ 500 ఫాలోవర్స్ ఉండండి, 5,00,000 ఫాలోవర్స్ ఉండండి. వి హావ్ టు టేక్ లైసెన్స్. ఓకే. థట్ ఈస్ మ్యాండేటరీ. సో, ఆ లైసెన్స్ తీసుకోవడానికి ప్రాసెస్ ఏంటి అన్నది గూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏందంటే, ఇక్కడ యూఏఈ గవర్నమెంట్ గురించి గాని, యూఏఈ రిలీజియన్ గురించి గాని, తప్పుగా మాత్రం ఎక్కడ మాట్లాడగూడదు. అంటే యూఏఈ గవర్నమెంట్‌ని గాని, యూఏఈలో ఉన్న రిలీజియన్‌ని డీఫేమ్ చేసేలాగా మనం మాట్లాడగూడదు. అట్లా మాట్లాడితే మట్టికి మనకి స్ట్రిక్ట్ ఫైన్స్ ఉంటవి. థట్ ఈస్ నాట్ లీగల్ అన్నమాట. ఎందుకంటే మనమొచ్చి ఇక్కడ ఉంటున్నాము. మనకొక లైఫ్ దొరికింది గాబట్టి వి హావ్ టు రెస్పెక్ట్ దేర్ రిలీజియస్. వి హావ్ టు రెస్పెక్ట్ దేర్ వాల్యూస్ యాస్ వెల్. దట్ ఈస్ అవర్ you know minimal decency that we have to maintain. And at the same time మనం బయట షూట్ చేస్తున్నప్పుడు ఎవరన్నా వాంటెడ్‌లీ మనం ఎవరినన్నా ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నామా, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఇంకెవరన్నా గానివ్వండి, వాళ్ళని మన వ్లాగ్‌లో ఇంక్లూడ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ వి హావ్ టు ఆస్క్ దేర్ పర్మిషన్. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా? మన వ్లాగ్ షూటింగ్‌లో వాళ్ళు గూడా పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా అన్న క్వెషన్ అడిగి, వాళ్ళు ఓకే చెప్తేనే మనము వాళ్ళని ఇంక్లూడ్ చేయాలన్నమాట. ఈవెన్ దో మనం పబ్లిక్‌లో మనం వీడియోస్ తీసుకుంటున్నప్పుడు ఇఫ్ సమ్‌వన్ ఈస్ వాంటెడ్‌లీ మనము అవతల వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ కంటెంట్‌ని మనం షూట్ చేయొద్దు. అసలు అప్‌లోడ్ చేయొద్దు. అట్లా ఒకవేళ మనం అప్‌లోడ్ చేసినా గూడా ఏమైతదంటే ఆ వ్లాగ్‌ని మనము బ్లాక్ చేసేస్తారనమాట. ఆ వ్లాగ్‌ని డెఫినిట్‌గా బ్లాక్ చేస్తారు. వాళ్ళకిష్టం లేకుండా మనము వాళ్ళని షూట్ చేసి మన వ్లాగ్‌లో ఇంక్లూడ్ చేస్తున్నాం గాబట్టి వాళ్ళకి ఆ రైట్ ఉంటదనమాట. అడిగేసి నిజంగా అంటే దాన్ని ఏమంటారు బ్లాక్ చేయిస్తారు. ఇక్కడ కొన్ని మాల్స్‌లలో ఎళ్ళినప్పుడు, కొన్ని ఆఫీస్‌లలో ఎళ్ళినప్పుడు, గవర్నమెంట్ ఆఫీస్‌లలోకెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ వాళ్ళక్కడ బోర్డ్ పెట్టుంటారనమాట. ఇక్కడ షూటింగ్ చేయొద్దు. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఈస్ నాట్ అలౌడ్ అని జెప్పేసి ఒక బోర్డ్ బెట్టుంటారు. అట్లా బోర్డ్ బెట్టిన ప్లేసెస్‌లోకెళ్ళి మనం గనక ఆ రూల్‌ని ఫాలో అవ్వకుండా ఫోటోలు, వీడియోలు తీసి దాన్ని మనం అప్‌లోడ్ జేసినామనుకోండి, ఖతం మన ఛానెల్ సింపుల్‌గా బ్లాక్ చేసేస్తారనమాట. సో, దిస్ వన్ వి హావ్ టు ఫాలో డెఫినైట్‌లీ. ఇది థర్డ్ రూల్ అండి. ఎక్కడైనా మనకు కనిపించింది అక్కడ వ్లాగ్ తీయొద్దు, ఫోటోస్, వీడియోస్ తీయొద్దు అని జెప్పేసి అన్నారనుకోండి, మనం కెమెరాలో జేబులో బెట్టుకొని మూసుకొని బయటికొచ్చేసేయాలనమాట. బయటికొచ్చిన తర్వాత వి కెన్ ఎక్స్‌ప్లెయిన్. వాట్ ఈస్ ద ప్రాసెస్ దేర్, ఎట్లా ఉంది, ఏం సంగతి అని జెప్పేసి డీసెంట్ వేలో మంచిగా డీఫేమ్ అవ్వకుండా మనం ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి పబ్లిక్‌లో డీసెన్సీ మెయింటైన్ జేయడం. అంటే యూఏఈలో ఎంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయంటే మనకున్న టాలెంట్ అంతా యూజ్ చేసి యూఏఈలో మంచి మంచి కంటెంట్‌ని క్రియేట్ చేయొచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వి హావ్ టు మెయింటైన్ దట్ పబ్లిక్‌లో ఉన్నప్పుడు డీసెన్సీని మెయింటైన్ చేయాలి. గట్టిగా అరవడాలు, ఎట్లా పడితే అట్లా డాన్సింగ్‌లు అట్లా చేయడాలు నాట్ అలౌడ్ అండి.
ఎట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ ఆఫీసులకి పోయినప్పుడు, లేదంటే పోలీస్ స్టేషన్‌లో గాని, లాయర్‌ల దగ్గరికి మనం పోతుంటాం కదా! ఏదన్నా పని లీగల్ పనులున్నప్పుడు మనం వెళ్తుంటాం. సో, అక్కడెళ్ళేసి మనం అక్కడిక్కడ కెమెరాలు పెట్టేసి, ఆ కన్వర్జేషన్ గాని, ఇంకేదన్నా గాని, బిల్డింగ్‌లను గాని, ఇట్లాంటివి ఏది గూడా మనం షూట్ చేయొద్దనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి యూఏలో ఇన్‌ఫ్లుయెన్సర్ లైసెన్స్. ఎంత కాస్ట్ అవుతది? ఎట్లా అప్లై చేసుకోవాలి? దాని ప్రాసెస్ ఏంటన్నది జూసుకుందాం. కంటెంట్ క్రియేషన్ అండి. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో గూడా మీరు అకౌంట్ క్రియేట్ చేసి, పబ్లిక్ అకౌంట్ క్రియేట్ చేసి, దాంట్లో మీరు కంటెంట్‌ని పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా సరే, మీకు 500 ఫాలోవర్స్ ఉన్నా, 5,00,000 ఫాలోవర్స్ ఉన్నా గూడా మనము ఒకవేళ మీరు పెయిడ్ ప్రమోషన్ చేస్తున్నారు, ఏదన్నా బ్రాండ్‌ని మీరు ప్రమోట్ చేస్తున్నారన్నప్పుడు వి హావ్ టు హావ్ దిస్ సోషల్ మీడియా లైసెన్స్ అండ్ అడ్వర్టైజింగ్ పర్మిట్ అని చెప్పేసి ఉంటదనమాట. ఎట్ ద సేమ్ టైమ్ మనం పోలీస్ క్లియరెన్స్‌ని గూడా తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసండి నేషనల్ మీడియా అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి మనము అడ్వర్టైజింగ్ పర్మిట్ అనేది తీసుకోవాలనమాట. టు ప్రమోట్ ఎనీ సార్ట్ ఆఫ్ బ్రాండ్. మనం చిన్న బ్రాండ్ గానివ్వండి, పెద్ద బ్రాండ్ గాని బ్రాండ్‌ని మనము ప్రమోట్ చేస్తున్నాము. పెయిడ్ ప్రమోషన్ ఎస్పెషల్లీ చేస్తున్నాం అనుకుంటే మట్టికి మనకి అడ్వర్టైజింగ్ పర్మిట్ అనేది కావాలనమాట. అండ్ ఇక లైసెన్స్ వచ్చేసి మనం ఇప్పుడు అబుదాబిలో యూఏఈలో బేసిక్‌గా 7 ఎమిరేట్స్ ఉన్నాయి గదండీ! అంటే ఇప్పుడు మాకొచ్చేసి దుబాయ్ వీసా ఉందనమాట. అంటే మా వీసా వచ్చేసి దుబాయ్ వీసా. అబుదాబి వీసా ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. షార్జా వీసా ఉన్నవాళ్ళు ఉంటారు. అజ్మాన్ వీసా ఏ ఎమిరేట్‌లో అయితే మనకి వీసా ఉంటదో అదే ఎమిరేట్‌లో మనము అడ్వర్టైజింగ్ పర్మిట్, ఇన్‌ఫ్లుయెన్సర్ లైసెన్స్ అండ్ పోలీస్ క్లియరెన్స్ అనేది మనం తీసుకోవాలి. ఉండేది అబుదాబిలో అయినా నా వీసా వచ్చేసి దుబాయ్ వీసా ఉందనమాట. సో, నేను దుబాయ్‌లోనే ఇన్‌ఫ్లుయెన్సర్ లైసెన్స్ గాని, అడ్వర్టైజింగ్ పర్మిట్ గాని, పోలీస్ క్లియరెన్స్ గాని తీసుకున్నాననమాట. దీన్ని ఎట్లా అప్లై చేసుకోవాలంటే సింపుల్ అండి. యూఏఈ పాస్. ఈ అప్లికేషన్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకొని, ఎంటర్ చేసి ఆ ఎమిరేట్స్ ఐడీ నంబర్‌ని ఎంటర్ చేసి మనం రిజిస్టర్ చేసుకోవాలనమాట. సో, వన్స్ మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనము ఇన్‌ఫ్లుయెన్సర్ లైసెన్స్ కోసం అని చెప్పేసి అప్లై చేయాల్సి ఉంటది. సో, 2-3 డేస్‌లో మనకి లైసెన్స్ వస్తది. ఇన్‌ఫ్లుయెన్సర్ లైసెన్స్ వచ్చిన తర్వాత మనము ఇదే యాప్‌లో యూఏఈ పాస్ అనే యాప్‌లో వచ్చేసి మనము అడ్వర్టైజింగ్ పర్మిట్ అండ్ పోలీస్ క్లియరెన్స్‌కి అప్లై చేసుకోవాలనమాట. బికాజ్ ఈ ప్రాసెస్ అంతా కూడా నేను స్క్రీన్ రికార్డ్ చేసి చూపించాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా యూఏఈ పాస్ అనే అప్లికేషన్‌ని బాగా యూజ్ చేస్తారనమాట. టు పే బిల్స్ కానివ్వండి, కరెంట్ బిల్లుగా కానివ్వండి, ఇంకా ట్రేడ్ లైసెన్స్‌లు తీసుకునే వాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ యూజ్ చేస్తారు కాబట్టి దాన్ని స్పెషల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో, ఇండివిడ్యువల్‌గా ఒక్కరికి మనం ఈ యూఏఈ ఇన్‌ఫ్లుయెన్సర్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటే 1250 దిర్హం అవుతదండి. అది ఎంత ఇండియన్ మనీ అన్నది నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోలీస్ క్లియరెన్స్ కోసం అని చెప్పేసి 250 దిర్హం పడతదండి. అది కూడా ఇండియన్ మనీలో నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. ఇంకో క్వెషన్ ఏం అడిగినారంటే ఒక్కొక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌కి ఒక్కొక్క లైసెన్స్ తీసుకోవాలని చెప్పేసి అడిగినారు. అట్లేం లేదండి. మనం యూట్యూబ్ ఉండొచ్చు, ఇన్‌స్టాగ్రామ్ ఉండొచ్చు, ఫేస్‌బుక్ ఉండొచ్చు, ఇంకా టిక్‌టాక్ ఉండొచ్చు. అన్నీ కలిపి అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ కలిపి కూడా మనకొక లైసెన్స్ సరిపోద్దనమాట. ఒకటే అన్ని సోషల్ మీడియా అకౌంట్స్‌ని వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఒక 2 డేస్ టైమ్ తీసుకొని అన్నీ ప్రాపర్‌గా గో త్రూ అయ్యి మనకి అప్రూవ్ చేస్తారనమాట లైసెన్స్‌ని. సో, అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌కి కలిపి ఒక లైసెన్స్ ఈస్ ఎనఫ్ అనమాట. అండ్ బిజినెస్ చేసే వాళ్ళు గూడా ఇప్పుడు సలూన్ ఉంటది, రెస్టారెంట్లుంటాయి. వాళ్ళు గూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ని మెయింటైన్ చేస్తుంటారనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు గూడా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ బిజినెస్‌ని ప్రమోట్ చేస్తుంటారు. సో, దానికి గూడా మనం సెపరేట్‌గా లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. సో, వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ లైసెన్స్ తీసుకొనుంటారు గాబట్టి, దాంట్లోనే దీన్ని గూడా ఇంక్లూడ్ చేయొచ్చనమాట. సెపరేట్‌గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఫర్ బిజినెస్ పీపుల్. అనుకున్నప్పుడు ఒక ఇండివిడ్యువల్ పర్సన్ ఇన్‌ఫ్లుయెన్సర్ లైసెన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు మనకి 1250 దిర్హం అవుతదండి. అదే గ్రూప్ ఆఫ్ కంటెంట్ క్రియేటర్స్ ఒకటే లైసెన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు మనం 5000 మనకి చార్జ్ అవుతదనమాట. దాని 5000 అంటే ఇండియన్ మనీ ఎంతన్నది కూడా నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. సారీ. సో, నాలాగా అబుదాబిలో ఉండి దుబాయ్ వీసా ఉన్నవాళ్ళు అవసరం పడితే పోలీస్ క్లియరెన్స్ కోసం అని చెప్పేసి మనం దుబాయ్ పోలీస్ స్టేషన్‌కెళ్ళాల్సి ఉంటదనమాట. సో, అట్లాంటప్పుడు ఇవన్నీ పనుల్లో మనకి హెల్ప్ చేయడానికి టైపింగ్ సెంటర్స్ అని చెప్పేసి ఉంటది. సో, వాళ్ళని మనం కన్సల్ట్ అయినామనుకోండి, ఈ ప్రాసెస్ అంతా గూడా వాళ్ళే చూసుకుంటారనమాట. మనం జస్ట్ యూఏఈ పాస్ అనే అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, వాళ్ళు అడిగినప్పుడల్లా మనము ఓటీపీ ప్రొవైడ్ చేస్తే సరిపోతదనమాట. ఆ ప్రాసెస్ అంతా వాళ్ళే చూసుకుంటారు. కాకపోతే కొంచెం ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తారండి. 250 దిర్హం ఏదో ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తారనమాట. బట్ ఇట్స్ టోటల్లీ వర్త్. ఎందుకంటే కొంతమందికి తెలిసుంటది, కొంతమందికి తెలిసుండదు. సో, అనవసరంగా మనము ఏమంటారు కన్‌ఫ్యూజ్ అయిపోయి తిప్పలు పడే బదులు పోతే పోయింది 250 దిర్హం అనుకుంటే వాళ్ళకిచ్చేసినామంటే సరిపోతదనమాట. వాళ్ళే మనకి ఫ్రీలాన్సర్ లైసెన్స్ అంటే ఇన్‌ఫ్లుయెన్సర్ లైసెన్స్‌ని అప్లై చేసి అప్రూవ్ చేసుకుంటారు.
పోలీస్ క్లియరెన్స్ కూడా వాళ్ళే అప్రూవ్ చేసుకుంటారు. అండ్ ఈ అడ్వర్టైజింగ్ పర్మిట్‌కి అన్ని అప్లికేషన్స్ గాని, అప్రూవల్స్ గాని అవసరం పడితే పోలీస్ స్టేషన్స్‌కి కూడా వాళ్ళే పోయేసొస్తారనమాట. సో, దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. నేను అందుకే అదే చూజ్ చేసుకున్నాననమాట. ఎందుకంటే నేను ఉండేది అబుదాబిలో. మళ్ళీ దుబాయ్‌కి పోయి రావాలి అంటే నాకు చాలా కష్టమైపోతది. అండ్ అబుదాబిలో ఉన్న వాళ్ళైనా సరే టైం లేదు. మళ్ళీ మళ్ళీ ఎళ్లి రావడానికి టాక్సీలు పట్టుకొని పోవాలి. ఇంట్లో హెల్ప్ చేయడానికి ఎవ్వరు లేరనుకుంటే సింపుల్‌గా ఇక్కడున్న టైపింగ్ సెంటర్స్‌కెళ్ళండి. వాళ్ళే ఆ ప్రాసెస్ అంతా చూసుకుంటారనమాట. రిక్వైర్డెడ్ అండి. అండ్ ఈ లైసెన్స్ అప్లై చేయాలంటే కూడా మనకి ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డెడ్ అండి. సో, మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆబ్వియస్‌గా వాలిడ్ పాస్‌పోర్ట్ ఉండాలి. అండ్ రెసిడెన్షియల్ వీసా ఉండాలి. ఎట్ ద సేమ్ టైమ్ మన ఎమిరేట్స్ ఐడీ అండ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, పోలీస్ క్లియరెన్స్, ఏంటంటే వాలిడ్ సోషల్ మీడియా అకౌంట్స్, ఈ ట్రేడ్ లైసెన్స్ విత్ 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనము కావాల్సి ఉంటాయన్నమాట. అండ్ ఇవన్నీ పట్టుకొని మనం ఊరికే తిరిగే బదులు నేనైతే సింపుల్‌గా ఏమంటారు టైపింగ్ సెంటర్‌లో గైడెన్స్ తీసుకున్నానన్నమాట. వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను. దట్ ఈస్ క్వైట్ సింపుల్ అండి. వాళ్ళకి పోయి డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసినామంటే వాళ్ళే మనకి మంచిగా మెయిల్ చేసేసారన్నమాట ఈ ప్రాసెస్ అంతా చూసుకొని. ఆహ్, ఏందంటే నార్మల్‌గా మనం బిజినెస్‌లకి లైసెన్స్‌ని రెన్యువల్ చేస్తుంటాం గదా! సో, ఇక్కడ గూడా ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ లైసెన్స్‌ని ఎవ్రీ ఇయర్ మనం రెన్యువల్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ అడ్వర్టైజింగ్ పర్మిట్ అంటే మనం బ్రాండ్స్‌ని ప్రమోట్ చేయడానికి తీసుకున్న అడ్వర్టైజింగ్ పర్మిట్ అనేది ఫస్ట్ 3 ఇయర్స్ వచ్చేసి ఫ్రీ అన్నమాట. అంటే ఫస్ట్ 3 ఇయర్స్ మనకి ఫ్రీ అడ్వర్టైజింగ్ పర్మిట్ ఉంటదన్నమాట. కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయంగానే మనకు ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవ్వదు కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో, వాళ్ళు గూడా టైమ్ ఇచ్చారు. సో, ఈ ఫస్ట్ 3 ఇయర్స్‌లోనే మనము అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో గూడా మంచి బేస్‌ని సంపాదించుకొని, మంచి ఫాలోవర్స్‌ని సంపాదించుకొని, డబ్బులు ఎర్న్ చేయడం అనేది స్టార్ట్ చేయాలన్నమాట. దెన్ ఓన్లీ వి కెన్ రెన్యూ ఇట్. లేదనుకుంటే ఇంక మనం జేబులోంచి డబ్బులు తీసి రెన్యూ చేయాల్సి ఉంటదన్నమాట. సో, ఇది సంగతి. మరి కంటెంట్ క్రియేట్ చేయడానికి కూడా లైసెన్స్ ఏంటండి అని చెప్పేసి మీరు నెగ్లెక్ట్ చేసి లైసెన్స్ తీసుకోకుండానే కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అండ్ బ్రాండ్స్‌ని ప్రమోట్ చేస్తున్నారు అనుకుంటే ఏం అవ్వదండి. సింపుల్‌గా మనకొక 1,000,000 దిర్హం ఫైన్ ఏస్తారనమాట. అంటే 10,000 దిర్హం నుంచి 1,000,000 దిర్హం వరకి మనకి ఫైన్ ఏస్తారనమాట. సో, హ్మ్. అది సంగతి. ఇంకా గట్టిగా చెప్పాలంటే మనకి మిలియన్స్‌లో ఫాలోవర్స్ ఉన్నా సరే ఎంట ముందు చూడకుండా ఇమ్మీడియేట్‌గా మన అకౌంట్‌ని బ్లాక్ చేసేస్తారనమాట. సో, అందుకనే అనవసరమైన ఏమంటారు ప్రగల్భాలకు పోకుండా ముందు మనము లైసెన్స్ తీసుకోవాలి. నాకైతే 10,000 ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్‌లో. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చేసి 11,000 ఫాలోవర్స్ ఉన్నారు. బట్ స్టిల్ కూడా నేను ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. ఈ 4 ఇయర్స్‌లో నాకు యూట్యూబ్ నుంచి గాని, ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా సింగిల్ రూపీ కూడా రాలేదు. అయినా సరే నేను ఏమంటారు రూ. 40,000 పెట్టి లైసెన్స్ తీసుకోవాల్సొచ్చింది. బికాజ్ ఐయామ్ సో మచ్ ప్యాషనేట్ అబౌట్ దిస్ కంటెంట్ క్రియేషన్ అండి. యూఏలో చాలా ఉంది. అండ్ ఎస్పెషల్లీ అబుదాబిలో కూడా చాలా విషయాలున్నాయి షేర్ చేసుకోవడానికి. బట్ కాకపోతే ఇద్దరు పిల్లలతో నాకు అవ్వట్లేదనమాట. మాక్సిమం నేను ట్రై చేస్తున్నాను. చాలా మంది నాకు 12,000 పీపుల్ ఆర్ గివింగ్ సో మచ్ సపోర్ట్ టు మీ అండ్ దే ఆర్ ఎంకరేజింగ్ మీ టు క్రియేట్ ఎ గుడ్ కంటెంట్. నేను ఇంకా స్కోప్ అప్ తీసుకుంటాను. ఇంకా కొంచెం పిల్లలు పెద్దగయిన తర్వాత ఇంకా మంచి కంటెంట్ క్రియేట్ చేయాలని చెప్పేసి నాకు కూడా చాలా ఉంది. మేబీ వితిన్ 1 ఇయర్‌లో ఆహ్, ఐల్ బి అప్‌గ్రేడింగ్ మైసెల్ఫ్. డెఫినిట్‌గా మంచి కంటెంట్‌ని నేను గూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాను. యాహ్! దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. మీకు ఈ ప్రాసెస్ అర్థమయ్యి ఉంటదనుకుంటా. యూఏఈలో కంటెంట్ క్రియేట్ చేయడం గూడా ఈస్ నాట్ ఎ ఈజీ టాస్క్ అండి. ఏదో టైమ్ పాస్‌కి మేము వ్లాగ్ తీసి పెడుతున్నామని కాదు. ఎవ్రీ కంటెంట్ క్రియేటర్ హియర్ ఇన్ యూఏఈ ఆర్ వెరీ సీరియస్ అబౌట్ దేర్ ప్యాషన్ అన్నమాట. చాలా కష్టపడి వీడియోస్ షూట్ చేస్తారు. అండ్ చాలా కష్టపడి ఒక్క రూపాయి సంపాదించకపోయినా గూడా వాళ్ళు దే హావ్ టేకెన్ దిస్ ఇన్‌ఫ్లుయెన్సర్ లైసెన్స్ విచ్ ఈస్ కాస్టింగ్ అబౌట్ 40,000 రూపీస్. సో, అదనమాట సంగతి. అండ్ అన్ని కంట్రీస్‌లో లాగా యూఏఈకి రాంగానే ఒక సోషల్ మీడియా అకౌంట్‌ని క్రియేట్ చేసుకున్నాము. ఇష్టం వచ్చినల్లా షూట్ చేసి మేము పోస్ట్ చేస్తాము అంటే కుదరదండి ఇక్కడ. వి హావ్ టు ఫాలో ఆల్ దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. ఔట్‌సైడ్ ద యూఏఈ ఉన్న వాళ్ళకి జస్ట్ ఒక చిన్న ఐడియా వస్తదని చెప్పేసి ఈ వ్లాగ్ చేశాను. నాట్ ఇన్‌సైట్స్ ఏమంటారు ఈ ప్రాసెస్ ఏంటి అనేది చెప్పాల్సిన అవసరం గూడా లేదు. ఎందుకంటే యూఏఈలో ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలుసు. ఎస్పెషల్లీ కంటెంట్ క్రియేటర్స్‌కైతే వాళ్ళు డిగ్ చేసి మరీ అందరూ తీసుకున్నారు ఆల్రెడీ. ఎప్పుడైతే గైడ్‌లైన్ వచ్చిందో ఇమ్మీడియేట్‌గా వితిన్ 1 మంత్‌లోనే అందరూ గూడా లైసెన్స్ తీసుకున్నారు కాబట్టి ఐ హావ్ దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ మెన్షనింగ్ ఆల్ ద ఇన్‌సైట్స్ అందుకని జెప్పేసి. బట్ ఈ వ్లాగ్ ఏంటంటే ఔట్‌సైడ్ ద యూఏఈ ఉన్నవాళ్ళు లైక్ ఇండియాలో ఉన్నవాళ్ళు గాని, ఔట్‌సైడ్ ద యూఏఈ ఉన్న వాళ్ళకి ఒక ఐడియా వస్తదనమాట. హౌ కంటెంట్ క్రియేటర్స్ లైఫ్ హియర్ ఈస్ అని జెప్పేసి ఒక ఐడియా వస్తదన్నట్టుగా నేను ఈ వ్లాగ్ చేశాను. I hope it is informative and you like the vlog. Thank you so much for watching. We'll meet you in the next one. Tata. Bye bye.